1995లో వైస్రాయ్ తిరుగుబాటుతో అధికార పగ్గాల్ని చేపట్టిన చంద్రబాబు మద్యపాన నిషేధం తన ప్రభుత్వ ఖజానాకు భారంగా పరిణమించిందంటూ ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించుకున్నారు. తక్షణమే ఒక వైట్ పేపర్ని విడుదల చేశారు. అప్పట్నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఈ శ్వేతపత్రం లేదా వైట్ పేపర్ అనే మాటకు మొదటిసారిగా ప్రచారం లభించింది. ఆ తర్వాత ప్రతిపక్షాలు సమయం వచ్చినప్పుడల్లా ప్రతి విషయం మీద శ్వేతపత్రాన్ని విడుదల చేయాలంటూ డిమాండ్లు మొదలుపెట్టాయి. వెనకటికి బ్రిటన్ ప్రధాని చర్చిల్ తన ప్రభుత్వానికి సంబంధించిన పాలసీ డాక్యుమెంట్ మీద ఒక శ్వేతపత్రాన్ని పార్లమెంటులో చర్చ కోసం విడుదల చేశారు. ముఖ్యమైన లేదా వివాదాస్పదమైన అంశాల మీద ప్రజల్లో ఒక స్పష్టమైన అవగాహన కలిగించడానికో లేక ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకోవడానికో ఈ శ్వేతపత్రాల తతంగం మొదలైంది. ఇక మొన్నటికి మొన్న అధికారంలోకి వచ్చిన బాబు మళ్లీ తన శ్వేతపత్రాల శకానికి తెరతీశారా? మద్యపాన నిషేధం ఆనాటి ఎన్టీఆర్ ప్రకటించిన ఒకానొక పథకం. అటువంటి పథకం అడ్డంగా ఘోరంగా విఫలమైంది. వాడవాడలా బూట్ లెగ్గింగ్ మొదలైపోయింది. ఎక్కడ చూసినా అక్రమ మద్యమే. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మార్గాల ద్వారా విచ్చలవిడిగా సరఫరా అయిపోయిన మద్యం అన్ని చోట్ల ఏరులై పారింది. దానికి తోడు అక్రమ తయారీదారులు నకిలీ మద్యాన్ని ఉత్పత్తి చేసి లక్షలు కోట్లు గడించడం మొదలుపెట్టారు. మద్యం ప్రియులకు ఒక్కసారిగా ఈ అక్రమార్జనలు రకరకాల మార్గాల్ని చూపించారు. ఫలితం ఏ లక్ష్యాల కోసమైతే ఈ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలనుకున్నారో అటువంటి లక్ష్యాలు నెరవేరకపోగా నకిలీ మద్యంతో విచ్చలవిడి తాగుడుతోనూ జనం రోగాల బారిన పడ్డారు. ఖజానాకు రావాల్సిన వేలాది కోట్ల ఆదాయం ఎలాగూ లేదు. దానికి తోడు జనం తాము అంతకు ముందు ఖర్చు పెట్టే మొత్తం కట్టే ఎక్కువే ఖర్చు చేసి తమ ఇళ్లను గుల్ల చేసుకున్నారు. ఆర్థిక పరిస్థితి ముందు కంటే క్షీణించింది. దాంతో చంద్రబాబు ఈ మద్య నిషేధాన్ని ఎత్తివేయడమే కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చారు. ఇక ఇదే విషయం మీద రాష్ట్ర వ్యాప్త చర్చకు తెరలేపారు. ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేశారు. ఒక రకంగా శ్వేతపత్రాలు ఏ విషయాలనైనా ఉన్నది ఉన్నట్లుగా నిజాల్ని కళ్లకు కట్టినట్టు వివరించాల్సి ఉంటుంది. అప్పుడే ఆ శ్వేతపత్రాల ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఎక్కువ మంది చేసిన సిఫార్సుల మేరకు వాస్తవ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకునే మద్యంపై నిషేధాన్ని ఎత్తివేశామంటూ చివరాఖరికి చంద్రబాబు తన విధాన నిర్ణయాన్ని ప్రకటించారు. దాని మీద ఆనాడు పెద్ద ఎత్తున దుమారమే రేగిపోయింది. మద్య నిషేధం నినాదంతో ఎన్టీఆర్ అధికారంలోకి వస్తే ఆయన దగ్గర నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న బాబు అసలు నిషేధాన్నే ఎత్తివేస్తారా అంటూ ప్రతిపక్షాలన్నీ దుయ్యబట్టేశాయి. ఇంతకీ ఈ ఉపోద్ఘాతాన్ని ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే శ్వేతపత్రం అనే ఒక ప్రయోగాన్ని రాజకీయులు రకరకాలుగా వాడుకోవడం మొదలు పెట్టారని చెప్పడానికే. అప్పులు, ఆస్తులు, ఆదాయాలు, వ్యయాలంటూ ఏటా ఒకసారి జరిగిపోయే బడ్జెట్ తంతు మనకు తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే ఈ బడ్జెట్ కూడా ఒక శ్వేతపత్రం లాంటిదే. మనం ఇక్కడున్నాం, మన అసలు పరిస్థితి ఇది, ఈ ఏడాది మనం ఈ లక్ష్యాల్ని చేరుకోవాలని అనుకుంటున్నాం, అందుకింత ఖర్చు అవుతోంది, ఆ ఖర్చును మనం ఈ పన్నుల ద్వారా రాబట్టుకోవాలనుకుంటున్నాం, వగైరా వగైరాల వివరణలన్నీ ఇటువంటి పద్దులనబడే శ్వేతపత్రంలోనివే. కానీ రాను రాను కాకి లెక్కలేసి అటువంటి కాగితాల మీద అంకెల గారడీలు చేసి చూపించే విద్యే ఈ బడ్జెట్ అనబడే పద్దుల తంతుగా మారిపోయింది. ఇక్కడ ఇదేంటని అడిగేవాళ్లు లేరు. ఒకవేళ అడిగినా పారదర్శకంగా జవాబుదారీతనంతో వ్యవహరించేవాళ్లు అంతకంటే లేరు. ఇక వీటి పర్యవసానాలు మనమంతా చూస్తున్నవే. ఎన్నికలప్పుడు ఎడాపెడా హామీలు గుప్పించేసి వాటి సాధ్యాసాధ్యాల్ని గమనించకుండా అపరదాన కర్ణులలా బిల్డప్పులిచ్చి ఆ తర్వాత ఇదిగో మన పరిస్థితి అపసవ్యంగా ఉందంటూ లబోదిబో మనడంలో ఔచిత్యాలేంటి? ఆనాడు వైఎస్ ఉచిత విద్యుత్ హామీ ఇచ్చినప్పుడు, ఆ తర్వాత చంద్రబాబు రుణమాఫీ పథకాల్ని ప్రకటించినప్పుడు కూడా ఇటువంటి హామీలు నెరవేర్చడం సాధ్యం కాదని కొన్ని మీడియా సంస్థలు బల్లగుద్ది మరీ చెప్పాయి. ఈ ఉచితాల తతంగాలన్నీ మానేయాలంటూ కోర్టులు, ఎలక్షన్ కమిషన్లు సలహాలు ఇచ్చాయి. నిపుణులు, మేధావులు నిరర్ధకమంటూ మొత్తుకున్నారు.
కానీ దేశంలోని రాజకీయ పార్టీలన్నీ అధికారంలోకి రావడానికి ఈ సలహాలు సూచనల్ని పెడచెవిన పెట్టి గద్దెలెక్కాయి. ఆ తర్వాత తాము చేసిన వాగ్దానాల అమలు చేయలేమని చెప్పడానికే ఇప్పుడు శ్వేతపత్రాల ప్రహసనాలకు పాల్పడుతున్నాయా అన్న అనుమానాలు రాకుండా ఎందుకుంటాయి? గతంలో తమ ప్రభుత్వ మద్యపాన నిషేధ హామీని అటకెక్కించడానికే చంద్రబాబు ఇటువంటి శ్వేతపత్రాల ప్రయోగాలు చేయలేదా, నిషేధాల్ని ఎత్తివేయలేదా అంటూ విమర్శలు ఇక్కడే పడిపోతాయి. ఒక విధాన నిర్ణయాన్ని తీసుకోవడానికో లేదా వివాదాస్పదమైన పథకాల్ని ప్రకటించడానికి ముందు ప్రజాభిప్రాయాల్ని స్వీకరించడానికి చేసుకున్న చిన్న ఏర్పాటే ఈ శ్వేతపత్రాల విడుదలనుకున్నప్పుడు అటువంటి శ్వేతపత్రాలనే సాకుగా చూపి చేసిన వాగ్దానాల్ని తుంగలోకి తొక్కేస్తున్నారంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. ఇవాళ 2 రాష్ట్ర ప్రభుత్వాధినేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అమలు చేయాలా వద్దా అన్నది వాళ్ళ చిత్తశుద్ధికి సంబంధించిన విషయం. అది వాళ్ళ ఆలోచనల్ని బట్టే ఉంటుంది. నిజానికి ఇటువంటి ఉచితాలన్నీ ఖజానా మీద మోపలేని భారాలే కాబట్టి వాటిని అమలు జరపడానికి కూడా సమర్థించలేం. ఇదంతా ట్యాక్స్ పేయర్స్ మనీయే, అచ్చంగా మన డబ్బే. కానీ రాజకీయ పార్టీలు మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి హామీల్ని అమలు చేయాల్సిందే. అది వాటి నైతిక ధర్మం కూడా. ఇది కూడా ఒక బలమైన వాదనే. గతంలో వైఎస్ ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీని ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అదెలా సాధ్యమంటూ ప్రశ్నించారు. ఇప్పటి టీఆర్ఎస్ నేత, అప్పటి పిసిసి అధ్యక్షుడు కె కేశవరావు కూడా ఆనాడు వైఎస్కు డబ్బా మోగిస్తూ సదరు ఉచిత విద్యుత్ హామీ కేవలం 5 ఎకరాల లోపున్న రైతులకు మాత్రమేనంటూ సన్నాయి నొక్కులు నొక్కిన సందర్భాలు జ్ఞాపకం ఉన్నాయి. ఇక కిలో 2 రూపాయలకే బియ్యాలు నెలకు 25 కేజీల బరువు నుంచి 10 కేజీలకు బక్క చిక్కిపోయిన వైనాలు గుర్తున్నాయి. కండిషన్స్ అప్లై అంటూ ఏ ప్రకటనలోనైనా ఈ కింద కనిపించని చిన్న అక్షరాలు చదువుకోవాలనే మళ్ళీ చెప్పేది. నిబంధనలు వర్తిస్తాయంటూ చట్టానికి లేనిపోని షరతులన్నీ రాసి లబ్ధిదారుల్ని కుంచించే పనికి అధికార పక్షాలు పాల్పడడం ఎప్పటినుంచో మొదలైపోయింది. ఇటువంటి కండిషన్స్ని అప్లై చేయడంలో మన అధికారులు సిద్ధహస్తులు. దీని గురించి మనకున్న అనుభవాలు అన్నీ ఇన్ని కావు. ఈ అధికార పక్షాలన్నీ తమ హామీలకు కత్తెర్లు వేసి బిల్లులకు వక్రభాష్యాలు చెప్పి వంకలు పెట్టకుండా ఉంటాయని ఎందుకు ఆశించాలి? ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ శ్వేతపత్రాల్ని చూపించి తామిచ్చిన హామీల్ని వెనక్కి తీసుకోవడానికే అయితే ఈ వైట్ పేపర్లు మాకొద్దు. అసలు ఈ అవసరాలు జనాలకు లేవుగాక లేవు. ఎందుకంటే ఈ చట్టాల్లో చిన్న అక్షరాలతో రాసున్న కండిషన్స్ అప్లై గురించి పాపం మెజారిటీ ప్రజానీకానికి అవగాహన లేవు కాబట్టి మాఫీలకు షరతులు వర్తిస్తాయి. కండిషన్స్ అప్లై.